హాయ్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దుబాయ్లో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది, దుబాయ్కి వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఇక్కడ చాలామంది ఏజెంట్ల ద్వారా మోసపోతున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా చేయాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. నేను చెప్తాను. ఇప్పుడు ముందుగా దుబాయ్కి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏజెంట్లు అబద్ధాలు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎలా మోసం చేస్తారు, ఎలా జాగ్రత్త పడాలనేది ఈరోజు నేను చెప్తాను. ఇంకో విషయం అంటే, ఫస్ట్గా వాళ్ళు చెప్పే విషయాలు ఏమంటే, మీరు విజిట్లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మీకు చెప్పే విషయాలు ఏంటంటే నకిలీ వీసాలు ఇచ్చేస్తారు. ఎంప్లాయ్మెంట్ వీసా అని చెప్తారు. అలాగే ఎక్కువ డబ్బులు తీసుకోవడము. ఫస్ట్ ఇచ్చేదే నకిలీ వీసా, దానికి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకునేస్తారు. ఎక్కువ డబ్బులు వసూలు చేయడం అంట. చెప్పిన జాబ్ ఇవ్వకుండా అది కూడా ఉండదు. మళ్ళీ మీకు జాబ్ చెప్పేది, ఒకవేళ మీకు మంచిగా వీసా ఇస్తే కూడా మీకు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ వీసాలో వేరేది చెప్తారు, పని మాత్రము వేరేది చేయమంటారు. అట్లా చాలా మోసాలు జరుగుతాయి. అలా అని మీరు దానికోసం కూడా జాగ్రత్తగా ఉండాల. ఇంకో విషయం అంటే, మనం అనేది వీసా ఒకవేళ వాళ్ళు ఇస్తే కూడా ఎలా మనము దానికి చెక్ చేసుకోవాలంటే, ఐసీపీ యాప్ ఉంటుంది ఇక్కడ. షార్జా వీసా అయితే ఐసీపీ యాప్, అది మీరు దానికి ఖచ్చితంగా చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువ ఏమంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ. మీరు సపరేట్గా వస్తే కూడా ఇక్కడికి ఇండియా నుంచి మీరు విజిట్ వీసాలో వస్తే కూడా ఇక్కడ ఏమంటే, మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఏం పర్వాలేదు, వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. కానీ అలా కాకుండా మీరు సపరేట్గా విజిట్ వీసాలో వచ్చి ఏదో బెడ్ స్పేస్ తీసుకొని ఉంటే, మీకు ఎక్కడైనా బయట ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు చూస్తారు, మాట్లాడతారు. చాయ్ అంగడి దగ్గర ఉంటారు చాలా ఎక్కువ మంది. ఇక్కడ ఏదో చాయ్ తాగమంటారు, మీకు కూడా కావాలంటే ఏమని మాట్లాడతారు, మీ గురించి అడుగుతారు. ఇట్లా విజిట్లో వచ్చినానంటే ఉన్నది, జాబులేమో ఉండేవా కానీ అమౌంట్ ఇవ్వాలా, జాబులేమో దొరుకుతాయి. ఏం కావాలా మీకు, మేనేజరా, అసిస్టెంట్ మేనేజరా? ఆయన డిగ్రీ చదువుకొని ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వచ్చింటాడు, ఆయనకి అసిస్టెంట్ మేనేజరు అంటారు. అలా ఆశ కల్పిస్తారు. అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందని. అక్కడ పోతే ఏం ఉండదు. అసలు ఆఫీస్ బాయ్ లెక్కన కూడా ఇస్తేనే ఏమో చాలా మంచిది, అది కూడా ఇవ్వరు. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఇచ్చేదానికి ఎటువంటి ఇది ఉండదు. ఇంకా కొన్ని రకాలుగా మోసాలు ఏమంటే, ఇంకో మోసము, మీకు వచ్చేసి జాబ్ ఉంది అని మీ పాస్పోర్ట్లు తీసుకునేస్తారు. మీ పాస్పోర్ట్లు తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు, రేపు మొన్నాడు పని అయిపోతుంది, మీరు రూమ్లోనే ఉండండి. అంటే వాళ్ళు తీసుకున్న బెడ్ స్పేస్లోనే రూమ్ ఉంటుంది కదా, అక్కడే ఉండండి మేము రేపు రాత్రి కల్లా వస్తామంటారు. ఏమంటే అమౌంట్ అవుతుంది అంటారు. అమౌంట్ వస్తుందంటే అసలు జాబ్ కూడా చూపిరు, ఏం లే, నైట్ వస్తామంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ వచ్చేస్తారు చెప్పిన విధంగా. వాళ్ళు వచ్చేసి జాబ్ అయితే వచ్చింది వీసాకి వచ్చేసి రెడీ చేస్తున్నాము, పాస్పోర్ట్ కూడా నిన్ననే తీసుకొని వెళ్ళాము కదా, అయితే ఇప్పుడు డబ్బులు కడితే రేపు వీసా ఇష్యూ అయిపోతుంది, నువ్వు ఈరోజు నైట్ కదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎట్లా అట్లా మేనేజ్ చేయి, ఎక్కడైనా అడుగు, అది ఇది అని అంటే, వాళ్ళు మన మైనస్లన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదా. అంటే మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అందుకోసం వాళ్ళు మొత్తము మన ద్వారా వాళ్ళు లాభ పొందాలని ఎట్లయినా వాళ్ళు ఆలోచిస్తారు. ఎక్కువ మంది అయితే ఇలాగే ఉండరు, 95% అట్లాగే ఉండరు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప, లేదా మీకు ఇండియాలోనే ఉండి మంచిగా
జాబ్ ఈ ట్రావెల్స్లో వాళ్ళతో, ఇండియాలో ఉన్న ట్రావెల్స్ వాళ్ళతో ఎలాగో మీరు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళు మీకు సపోర్ట్ చేయగలము అంటేనే ఇక్కడ రండి. ఏమైనా వాళ్ళకి కంపెనీలు తెలిసి ఉంటే వాళ్ళు ఏమైనా వీసా ఇస్తే ఎంప్లాయ్మెంట్ వీసాలో రావచ్చు. లేకుంటే కూడా మీరు డైరెక్ట్గా వచ్చి ఇట్లా వేరే ఇక్కడ మోసపోవడం కంటే ఇక్కడే ఉండి మీరు జాగ్రత్త పడి వచ్చిన తర్వాత ఇక్కడ కావాలంటే జాబు వెతుక్కొని డైరెక్ట్గా డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమంటే కేరళ, బెంగళూరు అలాంటి రాష్ట్రాలలో, అదే బెంగళూరు వంటి సిటీస్లలో వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలకి అనేది ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. ఆ అనౌన్స్మెంట్ అప్పుడు మనం పోయి ఇంటర్వ్యూ ఇస్తే కూడా వాళ్ళు డైరెక్ట్గానే కంపెనీలే వచ్చి మీకు హెచ్ఆర్ వాళ్ళు వచ్చి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని మీకు హెచ్ఆర్ వాళ్ళు మీకు వీసా అనేది ప్రొవైడ్ చేస్తారు. మీ మెయిల్కి వస్తుంది. ఈ మామూలుగా మెయిల్ ఐడీస్లో కూడా చాలా ఇది ఉండే తప్పులు అని, ఎక్కువ ఫ్రాడ్ మెయిల్స్ అని అట్లా ఉంటాయి. ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళు అంటే ఇక్కడ .com అని ఉంటుంది. .com అని వస్తేనే ముందు ఏమంటే ఏదో ఒకటి పేరు చెప్పేస్తారు, ఏదో కంపెనీ పేరు పెట్టేసుకుంటారు, ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా సులభం, ఈజీ కదా. అట్లా ఏముండదు ఇక్కడ. ఇలాంటి ఫ్రాడ్లు అనేది చాలా ఎక్కువ జరుగుతాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాల, అది విషయం. ఇక్కడ ఎండలు అయితే మన ఊహకు కూడా అందవు, అంత ఇదిగా ఉంటాయి ఎండలు ఇక్కడ. ఓకే, రేపు వచ్చేసి ఇంకా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నాము. ఆదివారం కదా, సండే. ఒక విలేజ్ అనేది ఉండదు, చిన్న విలేజ్. అక్కడ వెళ్ళేసి వీడియోస్ కానీ ఏదో అక్కడ కూడా తీసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వాచ్ చేసినందుకు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి ఇన్ఫర్మేటివ్గా.